నేడు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ముద్దుల తనయ వైఎస్ఆర్సీపీ నాయకురాలు కాకాని పూజిత గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు పాతపాటి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక గీతామయ్యి వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాకాని గారి జన్మదినోత్సవ వేడుకలు జిల్లా మొత్తం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు, రాజకీయంలో తండ్రి జైల్లో ఉన్న కార్యకర్తలకు అండగా ఉండి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ తమకు ఎంతో స్ఫూర్తిని ధైర్యాన్ని నింపుతున్న కాకాని పూజిత గారు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని, రాబోయే కాలంలో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం జిల్లా కాకాని అభిమానులు పాల్గొన్నారు. ఆడేసుకున్న భజనే కానీ కేక్ కటింగ్ ఓకేనా అన్న హేమంతనా కాల్చాలని ఏమంటున్నా నమస్కారం, నా పేరు రావుల ఇంద్రసేన్ గౌడ్, సర్వేపల్లి ఐటీ వింగ్ అధ్యక్షుడిని. ఈరోజు మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ముద్దుబిడ్డ, సర్వేపల్లి ఇంటి బిడ్డ అయిన మా కాకాని పూజితమ్మ పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఇక్కడ గీతామయ్యి వృద్ధాశ్రమంలో జరుపుకోవడం జరుగుతుంది. మా కాకాని పూజితమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరం తెలియజేసుకుంటూ, ఆమె జన్మదినానికి ఒక్క సర్వేపల్లిలోనే కాకుండా నెల్లూరు జిల్లాలపై అన్ని పర్వక చోట్లలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పార్టీ కష్టకాలంలో కూడా మా కాకాని పూజితమ్మ, మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మా కాకాని పూజితమ్మ గారికి మాకు ఎంతో అండగా ఉంటూ మంచి పోరాట పటిమను, మంచి పట్టుదలను ప్రదర్శించారు. మాకందరికీ ఎంతో, మా యువకులకి అందరికీ చాలా ఆదర్శం. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆడపిల్లలకు కానీ ఆడపడుచులకు కానీ జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని ఆమె సింహ గొంతుతో గర్జిస్తూ ప్రశ్నిస్తూ మాకెంతో ఆదర్శంగా నిలవడం మాకెంతో సంతోషకరంగా ఉంది. అలాగే మా కాకాని పూజితమ్మ ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరిన్ని పదవులు ఆమెను అధిరోహించాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ సెలవు. తులసిరామ్ యాదవ్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీని. ఈరోజు గీతామయ్యి వృద్ధుల ఆశ్రమంలో మన హేమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, యువత ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలు పూజ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు, అందరి ప్రీతమ నాయకురాలు కాకాని పూజితమ్మ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేసి కేక్ కటింగ్ చేసుకొని ఘనంగా జరుపుకోవడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు ఎప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద బిడ్డగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కాకాని పూజితమ్మ గారు కూడా ఈరోజు ప్రతి ఇంటికి ఒక కూతురుగా తన వంతు సహాయం చేస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు బాధ్యతగా నెరవేరుస్తూ ఉంది. రేపు జరగబో ఏ ఎలక్షన్లో కూడా కాకాని పూజితమ్మ గారు కానీ గోవర్ధన్ గారి అతిథి మేరతులో శాసనసభ్యులుగా అయ్యి రేపు 2029 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి మంచి పథకాలు అందరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి కాకాని పూజితమ్మ గారి పుట్టినరోజు వేడుకలు మరిన్ని చేసుకోవాలని తెలియజేస్తూ రేపు రాబో రోజుల్లో కూడా ప్రజలందరూ అన్నదాతలతో
కాకని పూజితమ్మ గారికి, గోవర్ధన్ గారికి ఏ ఎలక్షన్ పోటీ చేసిన అత్యధిక మేరతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాము.